ఆయుష్ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంపు కొరకు నిరవధిక సమ్మె తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ తమ విధులను నిరంతరం నిర్వర్తిస్తున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్లకు ఇప్పటి వరకు తగిన స్పందన లేదని అన్నారు. 10 సంవత్సరాలు వేచి చూశాం, వందల సార్లు విజ్ఞప్తులు చేశాం. ఆయుష్ వైద్యుల సేవకు గౌరవం, న్యాయమైన స్టైఫండ్ మా డిమాండ్, ఇది మా సమ్మె కాదు, మా ఆవేదన అంటూ ఆయుష్ వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్లో ఇతర రాష్ట్రాల కంటే అతి తక్కువలో ఉన్న తెలంగాణ తమ న్యాయమైన స్టైఫండ్ పెంచాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయుష్ వైద్య విద్యార్థులు అన్నారు. నేను ఇక్కడ తెలంగాణలో హోమియోపతి పోస్ట్ గ్రాడ్యుయేట్ని. ఇక్కడ స్టైఫండ్ పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చాము, కానీ దేనికి రెస్పాన్స్ లేదు. అందరం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక 26 ఇయర్స్ అబోవ్ వాళ్ళే, అందరూ మ్యారీడ్ ఉన్నారు, కిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత తక్కువ స్టైఫండ్తో మేము ఏది రెస్పాన్సిబుల్గా తీసుకోలేకపోతున్నాం. గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవుతే చాలా బెటర్గా ఉంటుంది. మాకు ఈ స్ట్రైక్కి ఉన్న డిమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఆన్ పార్ విత్ అలోపతి కావాలి, సెకండ్ థింగ్ గ్రీన్ ఛానల్ అంటే రెగ్యులర్గా స్టైఫండ్ పడాలి, అండ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఏదైతే 15% ఇంక్రిమెంట్ ఉందో అది ఎవ్రీ 2 ఇయర్స్ జరగాలి. థ్యాంక్ యూ. నిఖిల్ చౌహాన్. నేను ఇక్కడ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తున్నాను. యూజీ కూడా ఇక్కడే చేశాను. ఇప్పుడు మేము ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణాలు 3 ఉన్నాయండి. ఒకటి, మాకు అలోపతికి ఆన్ పార్ విత్ అలోపతి స్టైఫండ్ పెంచాలి. ఇంకొకటి, గ్రీన్ ఛానల్ కావాలి, అంటే ఎవ్రీ మంత్ మనకు స్టైఫండ్ రెగ్యులర్గా పడాలి. అండ్ స్టైఫండ్ హైక్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి 15% రెగ్యులర్గా పెరగాలి. మళ్ళీ మేము ఈ స్ట్రైక్స్ చేయడం, మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడము, దీనివల్ల చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము డ్యూటీ చేయాలి, మేము సేవలు అందించాలి కదండి. సో దట్స్ వై ఈ కోరికలు నెరవేర్చాలని గవర్నమెంట్ని కోరుకుంటుంది. ఆన్ పార్ విత్ అలోపతి, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో అలోపతి పీజీ విద్యార్థులకు ఎంత స్టైఫండ్ వస్తుందో మాకు అంతే రావాలి. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ డిమాండ్. అండ్ గ్రీన్ ఛానల్ ఇస్ ద సెకండ్ డిమాండ్. రెగ్యులర్గా స్టైఫండ్ రావాలి, అండ్ ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ అనేది రెగ్యులర్గా జరగాలి. ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే జరుగుతుందో మన తెలంగాణలో కూడా అలాగే జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో సమానంగా ఉండాలి. ఎందుకంటే బైఫర్కేషన్ అయిపోయినాక అక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఎందుకు పెరగట్లేదు? ఇక్కడ డెవలప్ అవుతుంది స్టేట్, కానీ మేము ఇక్కడికి వెళ్ళాలి. ఆయుష్ విద్యార్థులు ఏం చేశారండి? మేము ఏం చేస్తున్నాం? మా సేవలు మేము రెగ్యులర్గా అందిస్తూనే ఉన్నాం, అయినా ఎందుకు ఇంత డిఫరెన్స్ మాకు? అది గవర్నమెంట్ ఒకసారి ఆలోచన.